కార్డ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయంగా. టౌన్ కాదు, అవుట్ సైడ్ కాదు, ఎక్కడికి వెళ్తున్నా దయచేసి హెల్మెట్ అయితే వాడండి. మ్యావిక్ మినీ కానీ మందానికి కూడా సరిపోద్ది అనుకుంటా నేను. బ్యాగ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. బ్యాగ్ లో కూడా పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది ఇది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసాను. యాక్చువల్గా ఈ వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనం ప్రీవియస్ వ్లాగ్లో అయితే మన డ్రోన్ అనేది అన్బాక్స్ చేసాం కదా, దాంట్లో అయితే మనకి ప్రొపెల్లర్ గార్డ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయలేదు. ఆ ప్రొపెల్లర్ గార్డ్తో పాటు మనకు ఒక అంటే మన ట్రావెలింగ్ బ్యాగ్ అయితే ఒకటి ఉంటుంది కదా, అది కూడా ఇవ్వలేదు చివరికి. మనకి కనీసం ప్రొపెల్లర్ గార్డ్ అన్న ఇచ్చుంటే చాలా బాగుండేది, అది లేదు దాంట్లో. కానీ అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొపెల్లర్ గార్డ్ అనేది డ్రోన్కి. అందుకని చెప్పి మనం అయితే ఆన్లైన్లో అయితే దాన్ని అయితే ఆర్డర్ పెట్టేసాము. అది కూడా మనకి వచ్చేసింది. మన ప్రొపెల్లర్ గార్డు ప్లస్ దాంతోపాటు బ్యాగ్ ఒకటి ఉందో చెప్పాను కదా, ఆ ట్రావెల్ బ్యాగ్, దాన్ని కూడా అన్బాక్స్ అయితే చేసేద్దాం. ఓకే, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ హెల్మెట్. అందరూ ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ బైక్ నడిపిస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా టౌన్ కాదు, అవుట్ సైడ్ కాదు, ఎక్కడికి వెళ్తున్నా దయచేసి హెల్మెట్ అయితే వాడండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం బైక్ నడిపేటప్పుడు దయచేసి హెల్మెట్ అయితే వాడండి. ఓకే, మనం అయితే వీడియో అయితే అన్బాక్సింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇట్ వీడియో, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం అయితే చెప్పాం కదా, నిన్న అన్బాక్సింగ్ చేసిన వీడియోలో అయితే మనకి ఒక ప్రొపెల్లర్ గార్డ్ అయితే రాలేదు. దాంతోపాటు మనకి మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి అయితే మనకి బ్యాగ్ అయితే ఉండాలి. ఆ బ్యాగ్ అయితే రెండూ లేవు దాంట్లో. అందుకని చెప్పి మనం అయితే నేను అమెజాన్లో అయితే దీన్ని ఆర్డర్ అయితే చేసేసాను. వాటిని అయితే తీసుకొచ్చాను. మనకి బ్యాగ్ అయితే ఇట్లా వచ్చింది, ప్రొపెల్లర్ గార్డ్ అయితే సిలికాన్ అయితే ఇట్లా వచ్చింది. రెండింటిని అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి అవి ఎట్లా ఉన్నాయి ఏందనేది మీకు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ప్రొపెల్లర్ గార్డ్ అయితే ఓపెన్ చేద్దాం మనం. మనకైతే ఇట్లా పేపర్ బ్యాగ్లు అయితే పంపించారు. ఇట్లా పేపర్ బ్యాగ్లు, దీంట్లో మనకి బిల్ అయితే ఇచ్చారు. బిల్లుతో పాటు 2000 రూపీస్ అంటే ఎంఆర్పి. అసలుకి ఒరిజినల్ ఎంత పడింది ఏందనేది నీకు డిస్క్రిప్షన్లో అయితే నేను మెన్షన్ చేస్తాను. ఇప్పుడైతే మనకి దీన్ని అయితే ఓపెన్ చేద్దాం, ఎట్లా ఉంది ఏందనేది. ప్యాకింగ్ అయితే పేపర్లో పంపించాడు, కానీ చుట్టూరు అయితే ఈ కవర్ ఉండడం వల్ల కొంచెం ప్రొటెక్టివ్గానే ఉంది. ఇది ప్రొపెల్లర్ గార్డ్ అనమాట, సిలికాన్ అయితేనే పంపించాడు మనకి. మనం అయితే దీన్ని అయితే మీకు చూపిస్తాను. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి మ్యావిక్ మినీ కానీ మందానికి కూడా సరిపోద్ది అనుకుంటా నేను. రైట్, మనకి వీడియోలో ఏదైతే మనకి పెట్టున్నాడో అదే పంపించాడు. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ప్రొపెల్లర్ గార్డ్ ఉంటుంది కదా, అదనమాట. ఇది మినీ 2 అనమాట. మినీ 2SE రెండు ఒకే విడ్త్, అంటే ఓపెన్ చేసినప్పుడు ప్రొపెల్లర్లు ఎంత విడ్త్ అయితే వస్తాయో దీంట్లో కూడా సేమ్ అదే ఉంటుంది అనమాట. తర్వాత మనకి వింగ్స్ క్లోజ్ చేసిన తర్వాత ఎంత విడ్త్ ఉంటుందో మినీ 2SE కూడా సేమ్ మినీ 2 లాగే ఉంటుంది. అందుకని చెప్పి నేను దీన్ని చూసి ఆర్డర్ చేసేది తెప్పించేసాను అనమాట. బ్యాక్ 2 ప్రొపెల్లర్లు అయితే ఇక్కడ సెట్ అయిపోతాయి. టాప్ అయితే ఇక ఆల్రెడీ ముందుకు ఉంటాయి కాబట్టి దీని మీదకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇదైతే మనం ఒకసారి దానికి పెట్టయితే చూద్దాం. అంత లోపల రెండోది బ్యాగ్ కూడా తెచ్చాం కదా, అది కూడా ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, బ్యాగ్ అయితే మనకి ఇలా పంపించారు. దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇది కొంచెం జాగ్రత్తగా ఏదో ఓపెన్ చేయాలి. ఓకే, ఓకే, బబుల్ ర్యాప్లో అయితే పంపించారనమాట. ఇది తర్వాత బిల్ అనేది ఒకటి పెట్టాడు మనకి. బబుల్ ర్యాప్ అంటే ఏంటంటే ఇది డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అనమాట వస్తువు లోపల అనేది, స్క్రాచెస్ కానీ అట్లా కాకుండా అయితే ఉంటుంది. ఇట్లా పంపిస్తేనే మనకి మేలు. ఫస్ట్ బాగా ర్యాప్ అయితే చేసాడు, చాలా బాగుంది. నైస్. దీన్ని కూడా తీసి చూద్దాం ఒకసారి. క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్యాగ్. మనకి చూసాను డీజే బ్రాండింగ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. జిప్పుల మీద డీజే బ్రాండింగ్ అయితే ఉంది. ఫస్ట్ లోపల చూద్దాం మన దానికి ఎట్లా ఉంది ఏందనేది. నైస్. బ్యాగ్ లోపల అయితే ఇట్లా మనకి పార్టీషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి కానీ వెల్క్రోన్ కానీ అతికిచ్చేస్తే డ్రోన్ అయితే అక్కడ పెట్టుకోవచ్చు. ఇట్లా
కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఇండివిజువల్ అవుతుంది. దాంతోపాటు మనకి ఇంకా ఎక్స్ట్రా మన యాక్సరీస్ ఏమైనా ఉంటే ఇక్కడ మనకి ఛార్జర్లు అవన్నీ ఉంటాయి కదా, మనం అయితే గోప్రో కూడా దీంట్లోనే ఒకేసారి దాని మౌంట్ అవన్నీ అయితే దీంట్లోనే పెట్టుకోవచ్చు. బ్యాగ్ అయితే ఇట్లా ఉంది. మనకి ఫ్రంట్ ఒక జిప్ అయితే ఇచ్చారనమాట ఏమైనా పెట్టుకోవడానికి. ఇది వచ్చి టాప్ మౌంటెడ్ జిప్ లాగా ఇచ్చారు దీనికి. చాలా బాగుంది. ఇది వాటర్ ప్రూఫ్ అనే అనుకుంటున్నాను నేను. దాదాపు అట్నే ఉంది చూడడానికి కూడా. సాటిస్ఫైడ్ బాగానే ఉంది. బ్యాగ్ అయితే చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి ఈ పార్టీషన్తో పాటు మనకి ఇక్కడ ఒక జిప్ కూడా ఇచ్చారనమాట. ఏమన్నా పేపర్ గేపర్స్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి ఇట్లా అయితే పార్టీషన్ చేశారు. ఇట్లా దీంట్లో పెడితే ఏమవుతుందంటే డ్రోన్ అనేది మనకి కదలకుండా ఉంటుంది. ఇక్కడ మన ఆర్సీ అయితే ప్రొవైడ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. మనం కానీ బ్యాటరీస్ ఎక్స్ట్రా బ్యాటరీస్ దాని ఛార్జర్ కానీ కొనుక్కుంటే దాన్ని అయితే ఏడ పెట్టుకోవచ్చు అనమాట. ఏమన్నా మనకి ఇంపార్టెంట్ కానీ ఉంటే ఈ పేపర్స్ లేదంటే ఏమన్నా ఇప్పుడు మనం ఎక్కడైనా లాంగ్ జర్నీ పోయేటప్పుడు మనకి బైక్ ఆర్సీ అవన్నీ ఉంటాయి కదా, అవి అయితే ఇక్కడైతే పెట్టుకోవచ్చు. బ్యాగ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. క్వాలిటీ నేను ఈ లింకులు కూడా డిస్క్రిప్షన్లో అయితే వేస్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్. నాకు తెలిసి చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి ఈ బ్రాండ్లో. మనం ఫస్ట్ అయితే డ్రోన్ తీసుకొని వచ్చి ఇది సెట్ అవుతుందో లేదో చూసుకుందాం. ఫస్ట్ దీన్ని పెట్టి తర్వాత బ్యాగ్లో కూడా పెట్టి మొత్తం అయితే చూద్దాం. ఇవన్నీ మనం అయితే డ్రోన్ అయితే తీసుకొని వచ్చేసాం అనమాట. డ్రోన్ అయితే దీంట్లో అయితే బ్యాక్ ఇవి ఉన్నాయి కదా, ఈ ప్రొపెల్లర్స్ అనేది ఫ్రంట్ కిందకు వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి, లేకుంటే వింగ్స్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. పైన ఉండే 2 వింగ్స్ ని ఇట్లా సెంటర్కి వచ్చేటట్టు పెట్టుకొని దీంట్లో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ హోల్లోకి, దీంట్లోకి అయితే జస్ట్ పుష్ చేసేయడం. ఇదిగోండి పెట్టింది కదా, అయిపోయింది అనమాట. ఏంటంటే మనకి కింద వింగ్స్ అనేది ఇప్పుడు మనం డైరెక్ట్ గా కింద ఎక్కడ పెట్టినా కూడా జాగ్రత్త అయితే ఉంటది అనమాట. మామూలుగా అయితే ప్రతి దానికి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, కానీ మినీ 2 SCకి కాంబో ఎడిషన్ లో అయితే నేను చూసాను ఇది ఉంది, దీంట్లో అయితే లేదనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం అయితే దీన్ని పర్చేజ్ చేసి తెప్పించుకున్నాం దీన్ని. తర్వాత మనకి డ్రోన్ అనేది ఇంకా సెక్యూర్ అనమాట. ప్రొపెల్లర్స్ కానీ డౌన్ సైడ్ ఉండే ఈ రొటేటర్ అనేది కిందకు ఉంటది కదా మోటార్, వాటికైతే ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది సింథటిక్ మెటీరియల్ అనమాట. ఇది వచ్చి రబ్బర్ అయితే వస్తుంది. ఇదంతా సింథటిక్, ఇది రబ్బర్ అనమాట. చాలా బాగుంది క్వాలిటీ కూడా. దీంట్లో అయితే బ్యాగ్ లో అయితే పెట్టి చూద్దాం ఎట్లా ఉంటది అనేది. బ్యాగ్ లో కూడా పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది ఇది. ఇక్కడైతే డ్రోన్ పెట్టేసాం కదా, ఇక్కడైతే ఆర్సీ పెట్టేస్తాం. ఎందుకంటే దీనికి అడుగు వైపు కూడా క్వశ్చన్ వస్తుంది, అందుకని చెప్పి కొంచెం ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. దీనికి సరౌండింగ్ క్వశ్చన్ వస్తుంది, డౌన్ సైడ్ క్వశ్చన్ వస్తుంది. మనకి ఇంకేమైనా బ్యాటరీస్ అవన్నీ ఎక్స్ట్రా ఉంటే మనం ఏడైతే పెట్టుకోవచ్చు, లేదంటే దీన్ని ఇట్లా కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది దీనికి. ఓకే, ప్రైస్ విషయానికి వస్తే మనకి బ్యాగ్ అనేది 2500 అనమాట బ్యాగ్ కాస్ట్. ఇది జెన్యున్ ప్రోడక్ట్ అని చెప్పి మనకైతే మెన్షన్ చేస్తున్నారు. ఇది మినీ 2కి పనికి వస్తుంది, మినీ 2 SCకి సెట్ అవుద్ది. దీనికి మనకి కూపన్ కోడ్ కింద ఇస్తున్నారు అనమాట, అందుకని 100 రూపీస్ తగ్గింది. 2400 అయితే ప్రెసెంట్ ఆఫర్ అయితే ఉంది. దాని తర్వాత మనకి ఈ ప్రొపెల్లర్ గార్డ్ ఉంది కదా, అదైతే మనకి నియర్లీ 1700 రూపీస్ అయితే పడింది. ఇవన్నీ ఏంటంటే మన ఆఫర్ అయితే ఉన్నాయి, అందుకని చెప్పి అంత రేట్ అనేది తక్కువగా ఉందనమాట. తర్వాత ఆఫర్ వేరీ అవుతూ ఉండొచ్చు, అది మనం ఏం చేయలేము. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. Bye.